ఈ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసి ఫేస్బుక్ ఏంటి గూగుల్ ని ఓడించడం ఏంటి అనుకుంటున్నారా? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తా, మీకే అర్థం అయిపోతుంది. జనవరి 2004 లో గూగుల్ వాళ్ళ ఫస్ట్ సోషల్ నెట్వర్క్ సైట్ అదే ఓర్కట్ ని లాంచ్ చేసింది. కానీ దీనికన్నా కొన్ని రోజుల ముందే ఫేస్బుక్ లాంచ్ అయింది. అలానే మెల్లమెల్లగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంచ్ చేశారు. సో వీళ్ళతో పోటీ పడాలని గూగుల్ చాలా సార్లు ట్రై చేసింది, కానీ అన్నిట్లో అండ్ వాటిలో కొంచెం ఫేమస్ అయినది ఈ గూగుల్ ప్లస్ యాప్. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇది కూడా దారుణంగా ఫెయిల్ అయింది. Yes, Google Plus is still a thing, but not much longer. సరే కానీ గూగుల్ కంపెనీ ఇంటర్నెట్ ను ఆర్గనైజ్ చేసి మనం యూజ్ చేసుకోవడానికి ఒక సెర్చ్ ఇంజిన్ ని తయారు చేసింది. ఇంకా గూగుల్ మ్యాప్స్ అని, బుక్స్ అని ఇలా చాలా సక్సెస్ఫుల్ యాప్స్ ని డెవలప్ చేసింది. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అయింది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మనలో చాలా మంది అనుకుంటారు గూగుల్ కి సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్ లో అసలు పొటెన్షియల్ కనపడలేదేమో, అందుకే ఇప్పటి వరకు ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయలేదు అని. కానీ ఇది నిజం కాదు. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో చూస్తే మనకి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంతకు ముందు మై స్పేస్ అండ్ బిబో అనే కంపెనీస్ ఉండేవి. I like MySpace a lot. It's a friendly environment. ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఫ్రెండ్స్టర్ అనే వెబ్సైట్ ఉండేది, అండ్ అది మన వరల్డ్ అనే ఫస్ట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్. ఇందులో ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫోటోస్, వీడియో షేర్ చేయవచ్చు. సో ఈ సైట్ లాంచ్ అయిన 1 year లోపే గూగుల్ ఎక్వైర్ చేసుకుందామని $30 million వర్త్ స్టాక్ ని ఆఫర్ చేసింది. కానీ ఫ్రెండ్స్టర్ ఫౌండర్ కి వాళ్ళ అడ్వైజర్స్ ఇది $1 billion కంపెనీ అయింది, వాళ్ళకి అమ్మేయద్దు అని చెప్పడం వల్ల అతను గూగుల్ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు. కానీ అతను తీసుకున్న వర్స్ట్ డెసిజన్ ఇదే అయిండొచ్చు, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఆ స్టార్ట్అప్ చాలా దారుణంగా ఫెయిల్ అయింది. అదే ఒకవేళ ఆ రోజు $30 million స్టాక్ తీసుకుంటే ఈ రోజు అవి $1 billion అయి ఉండేవి. అండ్ అది గూగుల్ కూడా కొంచెం బాధను కలిగించింది, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్క్రాచ్ నుంచి ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ని డెవలప్ చేయాలి అని. అందుకే వాళ్ళు ఓర్కట్ అనే పేరు మీద ఒక సోషల్ మీడియా సైట్ ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. అండ్ అలానే స్టార్ట్ అయిందే ఈ ఓర్కట్ అనే సోషల్ మీడియా యాప్. దీన్ని టర్కిష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గూగుల్ లో వర్క్ చేస్తూనే ఒక సైడ్ ప్రాజెక్ట్ లాగా డెవలప్ చేశాడు. ఓర్కట్ అనేది పాత ఫ్రెండ్స్ తో కొత్త ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వడానికి అన్నట్టుగా డిజైన్ చేశాడు. ఇందులో ఒక మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఓర్కట్ ఏమో జనవరి 2004 లో స్టార్ట్ అయింది, అండ్ ఫేస్బుక్ ఏమో ఫిబ్రవరి 2004 లో లాంచ్ చేశారు. అండ్ ఆ టైంలో ద ఫేస్బుక్ అని ఉండేది. సో ఈ ఓర్కట్ యాప్ ఇండియా అండ్ బ్రెజిల్ లో చాలా ఫేమస్ అయింది. ఇంకా 2008 లో ఓర్కట్ ది మేనేజింగ్ అండ్ ఆపరేటింగ్ మొత్తం బ్రెజిల్ లో చేస్తున్నామని గూగుల్ అనౌన్స్ చేసింది. కానీ ఈ పాపులారిటీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల, బ్యాంకింగ్ పాస్వర్డ్స్ బ్రీచ్ అవడం వల్ల ఈ ఓర్కట్ మీద జనాలు నమ్మకం కోల్పోయారు. అండ్ వాళ్ళు కూడా చాలా తక్కువ టీమ్ ని అసైన్ చేయడం వల్ల కొత్త ఫ్యూచర్స్ ని ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు. అండ్ స్పామ్స్ ఎక్కువ అవడం వల్ల ఇది మెల్లమెల్లగా షట్ డౌన్ చేసే సిచ్యువేషన్ కి వచ్చేసింది. సో గూగుల్ వాళ్ళది ఓవర్కట్ ఫెయిల్ అయిన కొన్ని రోజుల తర్వాత అంటే 2008 లోనే గూగుల్ ఫ్రెండ్ కనెక్ట్ అనేది లాంచ్ చేసింది. ఇందులో మెయిల్ తో లాగిన్ అయ్యి మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఆ సైట్ ని యూజ్ చేస్తున్నారో వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు. కానీ ఇది కూడా కొన్ని రోజుల తర్వాత ఫెయిల్ అయింది. ఆ తర్వాత 2009 లో గూగుల్ వేవ్ అని లాంచ్ చేసింది. ఇంకా కొన్ని అనాలిసిస్ చెప్తున్నా అని ప్రకారం గూగుల్ వేవ్ అన్ని సోషల్ మీడియా సైట్స్ కి ఒక కాంప్రహెన్సివ్ ఎంట్రెంట్ అని చెప్పారు. ఎందుకంటే ఇది ఈమెయిల్, ఇన్స్టంట్ మెసేజింగ్, వికీస్, బ్లాగింగ్, మల్టీమీడియా మేనేజ్మెంట్ ఇలా వెరైటీ ఆఫ్ నెట్వర్కింగ్ ఫ్యూచర్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ దీని వల్ల జనాలు కన్ఫ్యూజ్ అయిపోయి అసలు యాప్ ని యూజ్ చేయడమే చేశారు. సో ఇది కూడా ఫెయిల్ అయింది. కానీ గూగుల్ ది ఒక సోషల్ మీడియా సైట్ కంపల్సరీ ఉండాలని 2010 లో గూగుల్ బస్ అని లాంచ్ చేసింది. అండ్ ఈ ప్రాజెక్ట్ లో వాళ్ళ సర్వీస్ తో జీమెయిల్ ని ఇంటిగ్రేట్ చేశారు. బట్ ఇది కూడా కొన్ని రోజులకి దారుణంగా ఫెయిల్ అయింది. అండ్ దానితో కొన్ని లా సూట్స్ ఫైల్ అవ్వడం వల్ల $1 million పైనే ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఇలా ఫ్రెండ్స్టర్ ని కొనుక్కోవడంలో ఫెయిల్ అవ్వడమే కాకుండా వేరే 4 సోషల్ మీడియా సైట్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. అండ్ ఆ టైంలోనే ఒక కొత్త ఐడియా వచ్చింది, అదే గూగుల్ ప్లస్. సో 2011 లో గూగుల్ ప్లస్ ని లాంచ్ చేశారు. అండ్ ఇది బాగానే గ్రో అయింది. కానీ 2019 లో మొత్తం షట్ డౌన్ చేసేసారు. బట్ గూగుల్ ప్లస్ లో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. సో గూగుల్ ప్లస్ లో ఉన్న ఫ్యూచర్స్ ని వేరే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ లాగా కన్వర్ట్ చేసింది. సో గూగుల్ ప్లస్ ఫెయిల్ అవడంతో ఇంకో కొత్త ఐడియాతో వచ్చింది, అదే షోలేస్. కానీ దీని గురించి అంతగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇంతకు ముందు ప్లాట్ఫామ్స్ లాగా అన్ని ఫీచర్స్ ఉండేలా కాకుండా ఇందులో జస్ట్ లోకల్ పీపుల్ అంటే వాళ్ళ సిటీలో ఉండే వాళ్ళని
ద్వారానే కనెక్ట్ అవ్వడం అన్నట్టుగా డెవలప్ చేశారు. ఆ టైంలో గూగుల్ ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంది, కానీ ఇది కూడా ఫెయిల్ అయింది. పాండమిక్ రావడం వల్ల 1 సంవత్సరంలోనే ఈ సోషల్ మీడియా సైట్ కూడా ఫెయిల్ అయింది. ఇలా గూగుల్ ఇన్ని సక్సెస్ఫుల్ సైట్స్ ని తయారు చేసింది, కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని డెవలప్ చేయడంలో చాలా దారుణంగా ఫెయిల్ అయింది. ఇందులో గూగుల్ తెలుసుకున్న ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే జనాలు సింప్లిసిటీకి ఎక్కువ ఇష్టపడతారు అని అర్థమైంది. సో వీడియో లాస్ట్ వచ్చేసింది. 1 minute. రీసెంట్ గా కుక్ ఎఫ్ఎం యాప్ లో ఈ హౌ టు ఓవర్కమ్ ప్రోక్రాస్టినేషన్ అనే బుక్ గురించి ఆడియో బుక్ విన్నా. ఆ తర్వాత నుంచి నాలో చాలా మార్పు వచ్చింది. అలానే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నా, అండ్ దాని ద్వారా వెళ్తే మీకు ప్రీమియం ప్లాన్ లో 50% వరకు డిస్కౌంట్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేసి మన తేజ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.